హరి ఓం శ్రీ గురుభ్యో నమ. నీ పాదకమలంబు నెమ్మిడగరగాని తరలిపోవంగ పాదములు రావు. నీ కరాబ్జంబులు నెరినంటితివిగాన తక్కిన పనికి హస్తములు చొరవు. నీ వగామృతధార నిండగ్రోలగగాని చెవుల కన్య భాషలు చేరి వినవు. నీ సుందరాకృతి నియతి చూడగగాని చూడవన్యంబుల జుట్కిగవలు. మిన్నె కాని పలుక నేరవు మా జిహ్వలొల్లననుచు పలుక నోడవీవు. మా మనంబులేల మరిపి దొంగిలితివి ఏమీ చేయువారమింక కృష్ణ. సిరికి ఉదార చిన్నముల జేయు భవచ్చరణారవిందముల్ సరసిజ నేత్ర. మా తపము సంపద చేరితి మెట్యకేలకున్మరలగలేము. మా మగల మటల నొల్లము పద్మగంధముల్ మరగిన తేటులన్య కుసుమంబుల చంతల చరనేర్చునే. నీ అధరామృత నిర్ఝరంబులు నేడు చేరి వాతెరలపై చిలుకకున్న. నీ విశాలాంచిత నిర్మల వక్షంబు కుచకుట్మలంబుల కూర్పకున్న. నీ రమ్యతరహస్త నిరజాతంబులు చికురబంధంబులు చేర్పకున్న. నీ కృపావలోక నివహంబు మెల్లన నెమ్మొగంబుల మీద నెరపకున్న. నీ నవీన మననీయ సల్లాపంబు కర్ణరంధ్ర దిశలు గప్పకున్న. ఎట్లు బ్రతుకు వారమెందు చెరెడు వారము అధిప వినగజగదే యాడుకుయలు. నల్లని వాడు పద్మనయనంబుల వాడు కృపారసంబుపై జల్లెడు వాడు. మౌళి పరిసర్పిత పింఛము వాడు నవ్వురజిల్లెడు మము వాడొకడు. చల్వల మానధనంబు తెచ్చెనో మల్లియలార. మీ పొదల మాటున జలేడు గదమ్మ చెప్పరే. అంగజునైన జూడ హృదయంగముడై కరగించువాడు. శ్రీరంగదురంబువాడు మధురంబగు వేణు రవంబువాడు. మమ్మంగజు పువ్వుదూపులకు నగ్గము శేషల వంగలుంగనారంగములార. మీ కడకురాడు గదా కృపనున్నా చూపరే. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. పృథు చక్రవర్తి మనలాంటి మానవులకి ఒక కాన్సెప్ట్ ఒకటి ఆయన చెప్తూ ఉండేటువంటి విశేషాన్ని చూసాం. సాక్షాత్తు పరమాత్మ యొక్క అనుభవం పొంది వేదవేత్తలైనటువంటి వాళ్ళు, బ్రహ్మవేత్తలైనటువంటి వాళ్ళు, తపోసంపన్నులైనటువంటి వాళ్ళు, తితిక్ష కలిగినటువంటి వాళ్ళు, విద్యా సమృద్ధితో కూడుకున్నటువంటి మహానుభావులు ఒక పక్కన ఉంటారు. వాళ్ళల్లోకి పరమాత్మ యొక్క తేజం అంతా కూడా నిరంతరము ప్రవహిస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళు నిత్యము కూడా పరమాత్మతో సంబంధం పెట్టుకుని జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అటువంటి జ్ఞాన సంపన్నులు కరుణామూర్తులై ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఈ భూమండలం మీద వాళ్ళు అనేక యుగాలలో అనేక సందర్భాలలో వాళ్ళు అవధూతల రూపం కింద, మఠాధిపతుల రూపం కింద, మహాత్ముల రూపం కింద, తరువాత బ్రహ్మవేత్తల కింద వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఇలా తిరుగుతూ ఉండేటువంటి వాళ్ళను మనలాంటి మానవులు వారిని సేవించుకుంటూ ఉండాలి. ఏ విధంగా సేవించాలి అనేటువంటి విషయం చెప్తే, వాళ్ళు అటువంటి క్వాలిఫికేషన్స్తో వాళ్ళు ఉన్నప్పుడు మరి మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా ఈయన చెప్తూ ఏం చెప్పాడు అంటే, స్వధర్మయోగేన స్వధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలి నెంబర్ 1. తరువాత
ఎప్పుడూ కూడా వినయం కలిగి ఉండాలి, అహంకారాన్ని పక్కకు తొలిచేసి ఉండాలి. భగవంతుడి యొక్క నామాన్ని, భగవంతుడి యొక్క కథల్ని, భగవంతుడి యొక్క పూజ ఇత్యాదులు అనుష్ఠానాల్ని చేస్తూ ఉండి మనసుని నిత్యము కూడా విశుద్ధ విజ్ఞాన పరిస్థితిలో మనసుని మనం పెట్టుకున్నప్పుడు అప్పుడు మనకి వాళ్ళని సేవించడానికి క్వాలిఫికేషన్ వస్తుంది. ఏదో వాళ్ళు వచ్చారు కదా సినిమా యాక్టర్ను చూడడానికో రాజకీయ నాయకులను చూడడానికో వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోతూ ఉండేటువంటి మన మనసు మారదు. మన అహంకారాలు, మన కోపాలు, మన తాపాలు, మన అవినీతులు ఇవేమీ మారకుండా వాళ్ళు వచ్చారు కాబట్టి చూసే ఏదో పుణ్యం వస్తుంది అని ఇంతవరకే పెట్టుకున్నటువంటి వాళ్ళ యొక్క సేవల వల్ల, వాళ్ళు సమర్పించినటువంటి పూలు వల్ల, వాళ్ళు సమర్పించినటువంటి పళ్ళ వల్ల ఆ మహాత్ముడిలో ఉండేటువంటి ఆ పరమాత్మ సంతుష్టి చెందడు. ఇది మనం గ్రహించుకోవాలి. అందువల్ల మార్పు ఎక్కడ రావాలి అంటే మానవుల యొక్క మనసులో మార్పు రావాలి. వీళ్ళు పరిశుద్ధంగా ఉండాలి, వీళ్ళు నిత్యము భగవద్ధ్యానం చేస్తూ ఉండాలి, భాగవతం వినాలి, భగవద్గీత వినాలి, అందులో చెప్పినటువంటి దానిని గురించి ఆలోచించుకోవాలి, దానితో సత్కాలక్షేపం చేయాలి. అటువంటి విషయాల మీద మనసుని పెట్టుకుని మిగతా విషయాలన్నిటినీ కూడా వర్జిస్తూ ఉండాలి. ఇటువంటి వాళ్ళు, ఇలా వెళ్ళేటువంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనేటువంటిది ఏమిటి అంటే, ఉదాహరణకి ఎవరో మహానుభావులు వచ్చారు, వెళ్తాం నమస్కారం పెట్టుకుందాం అన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే, అప్పుడు మాత్రం వచ్చారు వెళ్ళాలి అది ఇది అనుకుంటూ ఏదో పళ్ళు పువ్వులు పట్టుకుని వెళ్తాం, బాగానే ఉంది అంత. అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనలో ఉండేటువంటి కోపాలు, చింతలు, చిరాకులు, ద్వేషాలు, కపటాలు ఇవన్నీ కూడా ఓ పక్కకి నెట్టేస్తాం. అంటే ఇంట్లో ఉందనుకోండి, ఇంట్లో ఏం చేస్తామంటే చెత్త అంతా చేసి ఓ తలుపు వారికి పారేస్తాం. ఆ చెత్తని ఇంటి బయట వేయం, ఆ చెత్త అంతా కూడా చీపురుతో తుడిచేసి తలుపు వారు పెట్టి దాన్ని జాగ్రత్తగా రక్షిస్తూ ఉంటాం చూసారా. అలాగే మనలో ఉండేటువంటి దుర్భావాలన్నిటినీ కూడా మనసులో పక్కకి చీపురుతో తోసినట్టు పక్కకు తోసేసి దాన్ని విసర్జించం, దాన్ని బయట పారేయం మన మనసులోంచి. అవి పక్కకి పెట్టేసేసి అప్పుడు ఏదో శుభ్రంగా టిప్ టాప్గా తయారైపోయి వెళ్ళి దండం పెట్టేస్తే ఆయన ఏదో పండో ఫలమో మన మొహం మీద పారేసేస్తే అబ్బో మేము చాలా సంతృప్తిలో అయిపోయాం, మాకు ఇంకా జీవితానికి ఇంకేమీ లేదు అని చెప్పి మళ్ళీ ఆ చెత్త అంతటిని ఇంట్లో పోసుకున్నట్టుగా ఇది సాధన కాదు అని చెప్పి భాగవతంలో సాక్షాత్తు విష్ణుంశ స్వరూపుడైనటువంటి పృథు చక్రవర్తి చేత ఈ విషయాన్ని భగవంతుడు మనకు అందిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని విదుర సమస్తమైనటువంటి వాళ్ళు గ్రహించాలయ్యా అని చెప్తూ పుమాన్ లభేతాన్ అతివేలం ఆత్మన ప్రసీదతో అత్యంత శమం స్వస్వయం నిత్య సంబంధ నిషేవయ. నిత్యము కూడా భగవంతుడితో సంబంధం పెట్టుకోవాలి. ఏ విధంగా పెట్టుకోవాలండి అంటే నామస్మరణ, కలవు నామస్మరణ అన్నారుగా. పనికిరానటువంటి మాటలు, పనికిరానటువంటివన్నీ కూడా రాత్రి పడుకునేటప్పుడు కూడా యూట్యూబుల్లో అవన్నీ చూస్తూ అబ్బాయి ఎంత బాగుంది అది ఇది అని చెప్పి పనికిరానటువంటి చెత్తనంతటినీ కూడా తోసేసి ఆ పడుకున్నప్పుడు హాయిగా నామస్మరణ చేసుకుంటూ ఆ పాదాలను అవి చూసుకుంటూ ఉంటే అది నిత్య సంబంధం అవుతుంది తప్ప ఏదో గుళ్ళోకి వెళ్ళి 4 నిమిషాలు కూడా దేవుడికి దండం పెట్టకుండా లేకపోతే ఇంట్లో కూర్చున్నప్పుడు ఏ విధమైనటువంటి శ్రద్ధ ఇది లేకుండా చేసేటువంటి విధానంగా కాదు అని చెప్తూ అలాగ సమర్పించినటువంటి ఆవిర్భావాలనే భగవంతుడు తీసుకుంటాడయ్యా అని చెప్పిన తర్వాత ఇంకా అటువంటి మహాత్ములు ఏ విధంగా ఉంటారు, తర్వాత అటువంటి మహాత్ములకి ఆ విధమైనటువంటి స్థితి కలగడానికి వాళ్లకు ఏది ఆలంబన అనేటువంటి విషయాన్ని చెప్తూ యద్బ్రహ్మ నిత్యం విరజం సనాతనం శ్రద్ధాతపో మంగళమౌన సంయమై సమాధినా బిభ్రతి హార్దదృష్టయే యత్రేదమాదర్శయివావభాసతే అని చెప్తూ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, మొట్టమొదట ఎవరైతే జ్ఞానులైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తుంటారు, విరజం దోషం ఏమీ లేనటువంటిది, సనాతనం అనాది అయినటువంటి బ్రహ్మ అంటే ఇక్కడ వేదం, ఆ వేదాన్ని వాళ్ళు ఏం చేస్తుంటారు, శ్రద్ధ తపః మంగళ మౌన సంయమై. వాళ్ళు మొట్టమొదట ఆ వేదాన్ని, ఆ ఉపనిషత్తుల్ని, ఆ పురాణాల్ని, దానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక
ఆ శాస్త్ర పరంపర అంతటినీ కూడా శ్రద్ధతో అందులో చెప్పినటువంటి విషయాలను మననం చేసుకుంటూ తపిస్తూ ఉంటారు, అంటే తపస్సు చేస్తూ ఉంటారు. ఇలా తపస్సు చేస్తూ ఉన్నప్పుడు మాకు ఇంత శ్రద్ధ ఉందండి, మేము ఇంత తప్పిస్తున్నామండి, మేము ఇంత పారాయణ చేసేస్తున్నామని చెప్పి డబ్బా కొట్టుకోకుండా మంగళ మౌన సంయుతై చాలా మంగళంగా చాలా మౌనంగా సంయమై ఆ ఇంద్రియాలన్నిటినీ కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ నిషిద్ధమైనటువంటి ఆచరణలు ఏమీ చేయరు. అంటే ఏదో తృతీయ నాడు ఎప్పుడో సాయంత్రం చవితి వస్తున్నప్పుడు ముందే ఇప్పుడే ఏదో హోమాలు చేసేసేసి ఇంకా ఈ విధమైనటువంటివి కాకుండా ఏ తిథికి ఏ టైంకి ఏ పని ఏ విధంగా చేయాలో అనేటువంటిది చేసేటువంటి విధంగా శ్రద్ధ తపః మంగళ మౌన సంయమై వాళ్ళు అలాగా మౌనంతో ఉంటూ ఇంద్రియాన్ని నిగ్రహం చేసుకుంటూ సనాతనమైనటువంటి ఆ బ్రహ్మ వేదాన్ని సమాధిన చాలా సమమైనటువంటి ధీతో, అంటే సమమైనటువంటిది అంటే దాని మీదే శ్రద్ధ పెట్టి అది తప్ప మరొకటి లేకుండా మనసు అన్నిటినీ కూడా సమానంగా చూసే, అన్నిటిలోనూ సమత్వంతో ఉండేటువంటి ఆ పరమాత్మను అంటే చిత్తంలో ఉండేటువంటి ఏకాగ్రతతో అర్ధదృష్టయే. ఎందుకు ఆ వేదాన్ని వాళ్ళు చూస్తూ ఉంటారంటే ప్రయోజనం కోసం చూస్తారు. ఏమిటా ప్రయోజనం? వాళ్ళకి జ్ఞానం. అర్ధదృష్టయే, ద్రష్ట అంటే కనిపిస్తూ ఉంటుంది, వేదంలో అదంతా కూడా కనిపిస్తూ ఉంటుందిట. అలాగా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అదర్శే ఇవ అవభాసతే. అదర్శ అంటే అద్దం అన్నమాట. అద్దంలో ఏ విధంగా అయితే ప్రతిబింబం ప్రతిఫలిస్తూ ఉంటుందో అదేవిధంగా వేదంలో అర్ధదృష్టయే పరమాత్మ యొక్క జ్ఞానం వేదం అనేటువంటి అద్దంలో ప్రతిఫలిస్తూ ఉంటుంది. చూసేటువంటి వాళ్ళు శ్రద్ధ తపః మంగళ మౌన సంయమై వాళ్ళు అంత శ్రద్ధతో నిత్యం కూడా ఆ వేదంలో ప్రతిఫలిస్తూ ఉండేటువంటి అర్ధజ్ఞానంని వాళ్ళు ఎప్పుడూ చూస్తూ ఉంటారు. బేభ్రతి వాళ్ళు ధరిస్తూ ఉంటారు, చూడడమే కాదు ధరిస్తూ ఉంటారు. అంటే ధరించడం అంటే ఎక్కడ ధరిస్తారు? మనసులో, హృదయంలో, వాళ్ళ యొక్క ప్రవర్తనలో, వాళ్ళ యొక్క శరీర ప్రతి అణువులోనూ కూడా ఆ అర్ధదృష్టయే దానికోసం వాళ్ళు చేస్తూ ఉంటారయ్యా. ఇదుందే ఈ విధమైనటువంటి వేదంలో పరమాత్మకి సంబంధించినటువంటి సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మస్వరూపమైనటువంటిది నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావమైనటువంటి ఆ పరమాత్మ జ్ఞానాన్ని వేదం అంతా కూడా అద్దంలో బింబం కనిపిస్తున్నట్టుగా ఆ అద్దంలో వేదం అలా ప్రతిఫలిస్తూ ఉండేటువంటి దానిని అవభాసతే వాళ్ళు చాలా స్పష్టంగా దాన్ని చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ధర్మపరులు కాబట్టి అటువంటి వాళ్ళను మనం ప్రార్థించాలయ్యా. ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే ఏదో యాపిల్ పండో ఏదో 4 ఇవో ఇచ్చేసేటువంటి వాళ్ళ కింద మనం భావం చేయకూడదు. మనం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉన్నటువంటి మనసుతో, మన ప్రవర్తనతో, మన యొక్క ఆ దీక్షతో వెళితేనే అప్పుడు భగవంతుడు సంతృప్తి చెందుతాడు. ఏదో ఫ్యాషన్ పీరియడ్ కోసం ఏదో ఊళ్ళోకి వచ్చారు కాబట్టి ఏదో పుణ్యం అని చెప్పేసి వాళ్ళు వెళ్ళారని వీళ్ళు వెళ్ళారని వాళ్ళు ఇలాగ రకరకాలైనటువంటి అన్హెల్దీ కాంపిటేటివ్ మూడ్స్తో వెళుతూ ఉండి అక్కడ ఉండేటువంటి వాళ్ళని ఏవో కాకాలు పట్టుకుంటూ ఉండేటువంటి విధానం మాత్రం చేయకూడదు. ఇది భగవంతుడి గుడికి వెళ్ళినా మనకి ఇదే పద్ధతిలో ఉండాలి. అక్కడ ఇటువంటి మహానుభావులు లేకపోవచ్చు, కానీ ఈ అద్దంలో ప్రతిఫలించేటువంటి విధంగా వేదంలో ప్రతిఫలిస్తూ ఉండేటువంటి జ్ఞానస్వరూపుడైనటువంటి పరమాత్మానికి ఆ గుళ్ళో విగ్రహ రూపంలో కనిపిస్తున్నప్పుడు మనం దానిని చూడడానికి వెళ్ళాలి తప్ప ఏదో ఫోటోలు తీయించుకోవడానికో కబుర్లు చెప్పుకోవడానికో మాత్రం కాదు అనేటువంటి విషయం భాగవతం నిష్కర్షగా చెప్తూ ఉన్నది. దీనిని అన్వయించుకున్న వాళ్ళు బాగుపడతారు, లేకపోతే జన్మల్లో పడతారు. సరే, ఇది అయిన తర్వాత తేషామహం పాద సరోజరేణుమర్యావహేయాధికిరీటమాయు యం నిత్యదా బిభ్రత ఆశు పాపం నశ్యత్వం ముం సర్వగుణా భజంతి అని ఇప్పుడు ఆయన చెప్తున్నాడు. స్వామి నువ్వు చేసావా?
నువ్వు ఇలాంటి కబుర్లు చెప్తున్నావు, నువ్వు చేసావా అని అడుగుతారేమో అని ఆర్యాహ, ఓ పూజ్యులారా, తేషాం అటువంటి మహానుభావుల గురించి చెప్పానే. వాళ్ళు ఎవరంటే నిత్యం విరజం సనాతనం శ్రద్ధా తపో మంగళ మౌన సంయమై సమాధినా బిభ్రతి అర్ధదృష్టయే. అటువంటి మహానుభావులు తేషాం వారి యొక్క పాద సరోజరేణు, వాళ్ళ పాదాలకి అంటుకున్నటువంటి ఆ సరోజం ఉందే, ఆ ధూళి కణాన్ని అహం నేను, ఆ ఆయు ఆయుర్దాయం నా శరీరంలో ప్రాణం ఆడుతున్నంత వరకు అధికిరీటం, నా కిరీటం మీద నేను ధరిస్తాను అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలండి? ఈ సెంటెన్స్ చదివిన తర్వాత మనం ఏం చేయాలంటే మానసికంగా మహానుభావులైనటువంటి ఏదో పరమాచార్యులు వారో, రమణ మహర్షో, లేకపోతే శ్రీరామకృష్ణ పరమహంసో, భారతీ తీర్థస్వామో, ఇటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక్కసారి మనసు తలుచుకుని వాళ్ళ పాదాలకు అంటుకున్నటువంటి ఆ ధూళిని మన శిరస్సు మీద జల్లుకున్నట్టు భావం చేయడమే మానసిక పూజ అంటారు. అటువంటి వాళ్ళు ఇప్పుడు మన దగ్గరికి వెళ్ళడానికి కుదరదు కాబట్టి మనసుతో చేసినటువంటిది చెయ్యాలి అని చెప్పి భాగవతం సజెస్ట్ చేస్తూ ఉన్నది. తేషాం పాద సరోజ రేణుం అహం ఆయు ఆయు అంటే ఆయు ఉన్నంత వరకు కూడా అధికిరీటం, కిరీటమందు వహేయ ధరిస్తాను నేను. యం దేనినైతే నిత్యద్ద సర్వకాలాలలోనూ కూడా బిభ్రత అలా ధరించేటువంటి వాడికి ఆయుష్ ఉన్నంత వరకు నేను ఆ భావాన్ని చేసి వాళ్ళ పాదరజాన్ని కిరీటం మీద ధరిస్తూ ఉన్నాను కదా. ఇలాగ చేసేటువంటి వాళ్ళకి స్వామి ఏం జరుగుతుంది అలా చేసావు అంటే, ఏం జరగదు. ఏం జరుగుతుందంటే పాపం ఆశు నశ్యతి, వెంటనే ఆశు అంటే వెంటనే ఇమ్మీడియట్గా ఆ భావన చేసిన వెంటనే పాపం నశ్యతి, మనం చేసినటువంటి పాపం అంతా కూడా నశించిపోతుంది. నశించిపోయిన తరువాత ఏం జరుగుతుంది అంటే అముం సర్వగుణాః భజంతి. ఇలాగ పాపం నశించినటువంటి వాడు ఉన్నాడే, ఈ సాధకుడు ఉన్నాడే, ఈ పురుషుడు ఉన్నాడే, ఈ స్త్రీ ఉందే, ఇలాగా వాళ్ళని తలుచుకుని వాళ్ళ పాదరేణువును ధరించినప్పుడు ఏం జరుగుతుంది? సరే బాబు పాపం నశించిందండి, దెన్ నెక్స్ట్ వాట్ హ్యాపన్స్ అంటే అముం సర్వగుణాః భజంతే. మనకి ఈ భూమండలంలోనూ ఇందులోనూ ఉండేటువంటి ప్రేమ, మమకారం, కరుణ, తితిక్ష, తర్వాత భక్తి, తర్వాత నిర్మలమైనటువంటి హృదయం, తర్వాత నిర్లేపత్వం, నిర్మమత్వం, నిష్క్రోధత్వం, ఈ గుణాలన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా సర్వగుణాః భజంతి. అవి వచ్చి మనల్ని సేవిస్తాయిట, అవన్నీ మనకు వస్తాయిట. ఎప్పుడైతే పాపం మనలో నుంచి పోతుందో మనలో ఈ గుణాలన్నీ వస్తాయి. ఏదో దేవుడి గుళ్ళో ఇక్కడ నమస్కారం పెట్టేసేసి తప్పులు తడకలతో ఏదో పారాయణ చేసేసి వచ్చేస్తే సర్వగుణాలు మన ఇది సర్వగుణాలు మన గుణాలు మనకు అలాగే ఏడుస్తూనే ఉంటాయి. ఎందుకంటే మనం ఈ సాధన చేయటం లేదు. అక్కడికి వెళ్ళి ఆ మనుషుల పాదాలు పెట్టి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండి వాళ్ళతో ఫోటోలు తీయించుకోవాలి, ఏదో రాజకీయ నాయకులతో ఉండాలి, ఏదో అధికారులతో ఉండాలి. ఇటువంటి గుణాలతో ఉండేటువంటి వాళ్ళకి పాపము నశించదు. తర్వాత సర్వగుణాః భజంతి, వాళ్ళకి ఏ గుణాలు కూడా అంటవు అని చెప్పి భాగవతం మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు, ఇది భగవంతుడు చెప్పినటువంటి విషయం అనేటువంటి కించిత్ నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు ఈ సాధన చేసుకుంటే మంచిది అని చెప్పి పృథు చక్రవర్తి అక్కడ ఉండేటువంటి ఆర్యాహ పూజనీయులైనటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పాడయ్యా అని చెప్తూ, ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ, గుణాయనం శీలధనం కృతజ్ఞం వృద్ధాశ్రయం సంవృణతేను సంపద ప్రసీదతాం బ్రహ్మకులం గవాంచ జనార్దన సానుచరశ్చ మహ్యం అంటూ, స్వామి ఇంకా పాపం నశిస్తుంది, సర్వగుణాలు కూడా వచ్చి నన్ను అంటుకుంటాయి. అటువంటి మంచి గుణాలతో నా శరీరం అంతా కూడా నిండిపోతూ ఉంటుంది, నా మనసు నిండుతుంటుంది, బాగానే ఉంది. ఏమిటా మంచి గుణాలు ఏమిటి, అవి ఏమిటి, అవి ఇంకా ఏమొస్తాయి అని అన్నప్పుడు చెప్తూ, గుణాయనం, అయనం అంటే ఏమిటంటే నిలయం అన్నమాట, నిధి అన్నమాట, సంపద ఉండేటువంటి ఒక సోర్స్ అన్నమాట. గుణ ఆయనం
గుణాలకి నిధానమైనటువంటిది శీలధనం. మంచి శీలం కలుగుతుంది, మంచి క్యారెక్టర్ కలుగుతుంది. సచ్చీలమే సంపద కింద వస్తుంది. కృతజ్ఞం, ఇంకొకటి ఏం జరుగుతుందంటే చేసినటువంటి కృతజ్ఞత అంటాం చూసారా. కృతజ్ఞత అంటే రామాయణంలో అద్భుతంగా చెప్పాడు. కృతజ్ఞత అంటే ఏదో కింద జేబురుమాలు పడిపోతే తీసి ఇచ్చినట్టు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అనేటువంటి పై మెచ్చుకోలు మాటలు, లేకపోతే అదేదో సంస్కారం అనుకునేటువంటి మాటలు కాకుండా చేసినటువంటి 100 అపకారాలని మర్చిపోయి చిన్న ఉపకారాన్ని గుర్తుపెట్టుకోవడమే కృతజ్ఞత అంటారు. కాబట్టి మానవుడు కృతజ్ఞతతో ఉండాలి. అంటే ఇప్పుడు ఏదో థ్యాంక్స్ చెప్పడం అనుకుంటూ ఉంటాం. ఏదో మనకి వాళ్ళు ఏదో మన చూసి మొహమాటానికి ఏదో చేతిలో పండు పెట్టేటప్పటికో, లేకపోతే ఏదో ఒక స్వీట్ ఇచ్చేటప్పటికి ఏంటంటే అబ్బో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, ఇటువంటి ఆత్మస్థుతి, పరనింద, లేకపోతే ఈ హిపోక్రసీల నుంచి బయటపడాలి అని చెప్తూ కృతజ్ఞం, చేసినటువంటి ఉపకారాన్ని గుర్తులో ఉంచుకున్నట్టు అది ఒక గుణం. వృద్ధ ఆశ్రయం, పెద్దల్ని సేవించటం అనేటువంటిది సంపద. ఇవి సంపదలు అని చెప్పి భాగవతంలో పృథు చక్రవర్తి చెప్తున్నాడు. అంటే ఏమిటి? సమస్తమైనటువంటి గుణాలు అన్నీ కలిసి ఒక పెట్టిలో పెడితే ఆ పెట్టి మనకు వస్తుందట. నెంబర్ 1 శీలధనం, మంచి శీలం కలుగుతుందట, మంచి క్యారెక్టర్ వస్తుందట. కృతజ్ఞం, థ్యాంక్ఫుల్నెస్గా ఉంటామట. దేనికి థ్యాంక్ఫుల్నెస్గా ఉంటాము అంటే మనుషులతో కన్నా మనకి భగవంతుడు వాయువు ఇచ్చాడు, నీరు ఇచ్చాడు, చెట్లు ఇచ్చాడు, పువ్వులు ఇచ్చాడు, సమస్తమైనటువంటి సంపదలు ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, అగ్నిని ఇచ్చాడు, ఇన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మనని గౌరవించేటువంటి వాళ్ళని కూడా ఇచ్చాడు. కాబట్టి స్వామి నువ్వు తర్వాత విద్య ఇచ్చాడు, మైండ్ ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు, ఇన్ని ఇచ్చాడు. ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చాడు. పక్కింటి వాడో లేకపోతే ఏదో మనతో సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళు ఇవ్వలేదు. ఇవన్నీ భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి అటువంటి భగవంతుడిని కృతజ్ఞం, ఆ భగవంతుడి మీద కృతజ్ఞత అనేటువంటి భావం కలుగుతుంది. అట్ ది సేమ్ టైం సరే మామూలుగా సొసైటీలో ఉన్నాం కాబట్టి మనకి సహాయం చేసేటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా కృతజ్ఞులమై ఉంటాం. అది ఎప్పుడు లౌకికంగా జరిగేటువంటిదే. కాబట్టి ఈ కృతజ్ఞత ఉంటుంది, అటువంటి మంచి గుణం వస్తుంది అని చెప్తాం. అవన్నీ కూడా అంటే వరుసగా వచ్చేటువంటి సంపద. ఇవన్నీ సంపదలయ్యా. ఇటువంటివన్నీ సంవృణే, ఇవన్నీ కూడా మనలో వర్తిస్తూ ఉంటాయి, ఇవన్నీ మనలో తిరుగుతూ ఉంటాయ్యా. తరువాత ఇలాగా చక్కగా ఈ సంపదలన్నీ కూడా మనని సంవృణతే వృణ అంటే ఏమిటి? వరిస్తాయి. ఇవి వరిస్తాయి మనకి. అంతేగాని పరాయి వాళ్ళ పనికిరానటువంటి మాటలు, వాళ్ళతో కలిసి తీయించుకున్న ఫోటోలతో మనకేమీ వరణం ఉండదు. అదేదో వరం కాదు, అదంతా కూడా దౌర్భాగ్యం కింద భావించాలి మనం. కాబట్టి ఇవన్నీ కూడా మనకి వరిస్తాయా అంటే పెద్దల్ని సేవించుకోవాలి అంటే తల్లిదండ్రుల్ని ఎక్కడో పారేయకుండా వాళ్ళని సేవించుకుంటూ ఉండాలి, పెద్దల్ని గౌరవిస్తూ ఉండాలి. తర్వాత కృతజ్ఞత, భగవంతుడి మీద కృతజ్ఞత ఉండాలి, సచ్చీలం వస్తూ ఉంటుంది. ఈ సమస్తమైనటువంటి 39 రకాలైనటువంటి మంచి గుణాలు అనేటువంటి ఒక సంపద మన లాకర్లోకి వచ్చి ఉంటుంది, గుండె లాకర్లోకి వచ్చి ఇవన్నీ ఉంటాయ్యా అని అంటూ స్వామి ఇంకా నా విషయం దగ్గరకు వచ్చేటప్పటికీ బ్రహ్మవేత్తల సముదాయాన్ని మీలాంటి బ్రహ్మవేత్తలందరూ కూడా వచ్చారు. మీరు గుంపుల కింద వచ్చారు. ఎందుకంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వచ్చి నాతో మాట్లాడడానికి వచ్చినప్పుడు దానిని మీరు అవకాశం కింద తీసుకుని వచ్చినటువంటి మీకు తర్వాత ఇక్కడ ఉండేటువంటి గో సముదాయానికి అనుచరులతో కూడినటువంటి జనార్దనుడు ప్రసన్నమగుగాక. నా విషయంలోనూ మీ విషయంలోనూ ఇక్కడ ఉండేటువంటి గోవుల సముదాయంలోనూ కూడా వీళ్ళందరినీ చూసి వీళ్ళందరితో కూడా వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా జనార్దన సానుచరశ్చ మహ్యం, ఆ జనార్దనుడు అంటే జనుల యొక్క జన్మ పరంపరలను మర్దించేటువంటి వాడు
చెప్పేవాడు జనార్దనుడు. ఎందుకంటే ఎప్పుడైతే మహాత్ముల సన్నిధానం, మహాత్ముల యొక్క వాళ్ళ పాదధూళిని మనం మనసుతో తలంచుకొని వాళ్ళ పాదధూళిని మన శిరస్సు మీద ఎప్పుడైతే ధరిస్తూ ఉంటామో అప్పుడు మన జన్మలన్నీ పావనం అయిపోవడానికి, ఇంకా మళ్ళీ జన్మ పరంపరలోకి లేకుండా ఉండకుండా దాన్ని అణిచేటువంటి జనార్దనుడు. జనార్దన సానుచరస్య మహ్యం ప్రసీదతాం ప్రసీదతాం జనార్దనక. ఆ జనార్దనుడు ప్రసీదుడవుగాక, మనకు ప్రసన్నుడగుగాక అని చెప్పి పృథు చక్రవర్తి చెప్పాడయ్యా అని చెప్పి 45వ శ్లోకంలో చతుర్దశస్కంధం 21వ అధ్యాయంలో మైత్రేయ ఉవాచ, మైత్రేయ మహర్షి విదురుడితో ఈ విధంగా అన్నాడు. ఇతి బ్రువాణాన్ నృపతిం పితృదేవ ద్విజాతయః తుష్టుర్హృష్టమనస్సాధువాదేన సాధవః. అప్పుడు మైత్రేయ మహర్షి ఈ విధంగా పృథు చక్రవర్తి చెప్పినటువంటి ఆ మాటలను ఆ పృథు మహారాజుని ఏం చేశారంటే, దేవతలు ఋత్విక్కులు తరువాత సాధు పురుషులు, అక్కడికి వచ్చినటువంటి మహానుభావులైనటువంటి వాళ్ళు, మంచి ప్రజలు, వీళ్ళందరూ కూడా చాలా సాధు చాలా మంచిది బాగు మా మనస్సుని అన్వయాత్మకంగా చేసుకునేటువంటి విధంగా నీవు చెప్పినందుకు చాలా సంతోషం స్వామి అని అన్నారయ్యా అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చెప్పారు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.